హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేష్ కిచెన్. నేను మీ సునీత. ఈరోజు రెసిపీలో సూపర్ టేస్టీగా ఉండే రోటి పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా దోసకాయ పచ్చడిని చేసేసుకోవచ్చు. ఎన్ని కూరలున్నా కాస్త వేడన్నంలోకి కొంచెం పచ్చడి నెయ్యి వేసుకుని తింటే ఆ రుచి వేరు కదండి. మరి ఈ పచ్చడి చేయడం కోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకుని మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిలను వేసి కొంచెం వేగనివ్వండి. పచ్చిమిర్చిలు ఇలా తుంచి వేసేసుకోండి. నూనెలో వేసినప్పుడు చిటపటలాడకుండా ఉంటాయి. పచ్చిమిర్చిలోని చెమ్మంతా తగ్గిన తర్వాత ఒక గరిటెడు నూనెను వేసుకుని ఈ పచ్చిమిర్చిలను వేగనివ్వాలి. పచ్చిమిర్చి బాగా వేగిపోయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే కడాయిలో 2 వంకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని కూడా బాగా మగ్గించుకోవాలి. నూనె సరిపోకపోతే కొద్దిగా నూనెను వేసుకుని ఈ వంకాయ ముక్కలను బాగా మగ్గించుకోవాలి. ఇవి కూడా ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే కడాయిలో 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ టమాటా ముక్కలు బాగా మగ్గిపోవటానికి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. టమాటాలోంచి నీరు త్వరగా బయటకు వచ్చేస్తుంది. మూత పెట్టుకుని 3-4 నిమిషాలు మగ్గించుకుంటే బాగా మగ్గిపోతాయి. ఇలా టమాటా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకుని దీనిలోకి కొద్దిగా 2 రెబ్బల చింతపండు, 3 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 చిటికెల పసుపు, కాస్త కొత్తిమీర వేసుకుని వీటిని కూడా 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. చక్కగా ఇవన్నీ బాగా మగ్గించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. అరచెక్క కొబ్బరిని సన్నగా ముక్కలు కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలను పచ్చిమిర్చిలను వేసి మెత్తగా మిక్సీ పెట్టి తీసుకోవాలి. ఇలా మిక్సీ పెట్టుకున్న కొబ్బరి పచ్చిమిర్చిలోకి వంకాయ ముక్కలను టమాటా ముక్కలను వేసి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. టమాటా మగ్గించుకోవడానికి ఉప్పు వేసుకున్నాం కదా, దాన్ని బట్టి చూసుకుని కొంచెం దీన్ని కూడా మెత్తగా మిక్సీ పెట్టి తీసుకోండి. ఇలా మిక్సీ పెట్టుకున్న దీనిలోకి చిన్న దోసకాయ అయితే 1 వేసేసుకోండి. కాస్త పెద్ద దోసకాయ అయితే కనుక 1/2 వరకు కట్ చేసి తీసుకోండి. ఇక్కడ పెద్ద దోసకాయ కాబట్టి దీనిలోకి 1/2 చెక్కను తీసుకుంటున్నాను. తొక్కుని తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ గింజలతో సహా వేస్తున్నాను. ఒకసారి గింజలు చేదుగా ఉన్నాయో లేదో చూసుకుని వేసుకోండి. గింజలు వద్దు అనుకుంటే కనుక తీసేయండి. గింజలతో వేసి పచ్చడి చేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది. పచ్చడి కూడా గుజ్జు గుజ్జుగా ఉంటుందండి. ఇలా సన్నగా కట్ చేసుకున్న ఈ దోసకాయ ముక్కలను వేసేసి ఒక్క పల్సిచ్చి తీసుకోండి. ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. దీనిలోకి చిన్నగా తాలింపు వేసుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఆయిల్ని వేసి కాగిన తర్వాత కొద్ది కొద్దిగా తాలింపు గింజలు వేసి వేగనివ్వాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి ముక్కలు, కాస్త కరివేపాకు వేసి వేగిన ఈ తాలింపును పచ్చడిలో వేసి కలుపుకుంటే గుమగుమలాడే దోసకాయ పచ్చడి రెడీ అవుతుందండి. టిఫిన్స్లోకి, రైస్లోకి అయినా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఈ దోసకాయ ముక్కలు పంటికి తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ దోసకాయ పచ్చడిని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి పాతకాలపు సింపుల్ రెసిపీస్ కొరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.